రక్షాబంధన్ స్పెషల్ దూద్ పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పాలు విరిగిపోయినాయి ఉంటే విరిగిపోయినాయి తీసుకోండి, లేకపోతే కనుక ఒక 1 లీటర్ పాలలో కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటే ఇరిగిపోతుంది. అప్పుడు ఇలా సపరేట్ అయిపోయాక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళంతా తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాటర్ వేసుకొని మనకు ఆ టేస్ట్ రావడం, ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటుంది కోవా అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న కోవాని ఒక ప్యాన్లో వేసేసుకొని అందులో ఒక 1/2 కప్పు షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలుపుకోండి. అదే ప్యాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి విస్కర్తో. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయాక ఇందులో కొంచెం ఇలాచి పొడి, కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకొని ఇలా గరిటతో కానీ స్పాక్యులర్తో కానీ ఇలా ప్యాన్కి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే స్మూత్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చిన దానికి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని మధ్యలో ప్రెస్ చేసుకొని కొంచెం పిస్తా పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకొని, ఏమీ లేకపోతే అలాగే ప్లెయిన్గానే ఉంచుకోండి, బాగుంటుంది. టేస్ట్ కోసం ఇలా గార్నిష్ చేసుకుంటే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు